ఈ సమయం నాకు ఇచ్చినందుకు మమ్మీకి డాడీకి మరి వందనాలు. నా బిడ్డకి చనిపోయిద్ది, బిడ్డ తిరిగి రాదని ఎంతమంది అన్నారు. హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలేదు. కోమాలోనే ఉంది పాప, వారం దాకా మాకు ఇవ్వలేదు. తీసుకొని వచ్చిన తర్వాత ఒక సహోదరి, అమ్మాయి రామ్మాయి అందరూ వస్తున్నారు, అందరూ స్వస్థత పొందుతున్నారు. అమ్మాయి పాల్ పృథ్వీ గారి కాడికి ఒక్కసారి రామ్మాయి, నువ్వు తీసుకొని రామ్మాయి, నీకు స్వస్థత వచ్చిద్దన. అప్పుడు పాప నేనే తీసుకొచ్చే పరిస్థితిలో నేను లేను. నేనైతే వచ్చే అక్కతోటి వచ్చి ప్రార్థన చేసుకొని పేరాలు తీసుకొని వెళ్ళి పిల్లకి బాగా రాస్తానే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాం. మేము వస్తే ఈసారి బ్రతకదేమో, మీకు మేము చెప్పలేమని నమ్మకం ఇచ్చారు. అన్నప్పుడైనా ఏసై నన్ను ఎట్టన్నా కానీ డాడీ కాడికి తీసుకెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి కృపణీయని అడుక్కొని నేను ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు డాడీ ఒక్కసారి నా పాపకు పిడుసులు డాడీ అని ప్రార్థన చేశాడు. ఆ నెలను ఈ నెల వరకు దాకా మమ్మల్ని పిల్లకి ఏ పిడుసులు ఏ బాధ లేదు. వారి పాప చనిపోయే స్టేజ్లో కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన తైలం తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి ఎంత అద్భుతం అంటే డాక్టరే నమ్మకం చెప్పలేదు పాపకి. దేవుడు అద్భుతమైన స్వస్థత విడుదల ఆ బిడ్డకి ప్రేయర్ ద్వారా ఇచ్చారు. ఈరోజు అంటే డాక్టర్ చనిపోతుందని చెప్పిన బిడ్డను దేవుడు బ్రతికించి ఈ రోజున ఆరోగ్యవంతంగా మన మధ్య సజీవురాలుగా మరి దేవాది దేవుడు నడిపించున్నారు.